Good day, my dear 5th class students. I am very happy to teach a poem today written by one of the famous poetess, one of the famous persons in the history of India. Prior to that, I want to take care of a couple of items. My name is ALLADA JANARDHANA RAO. I am the correspondent of Srujana Vidyalaya. I am very happy to let you know all our teachers, students and office staff are all doing well. We are tested negative. We are following the COVID precautions very meticulously, and we also have about 25-30 students coming from different villages. They are the lower class students, that means LKG to 7th class. Of course, we have the video classes and Zoom classes for 10th class, 9th class and 8th class. And we have more than 400 videos recorded, another maybe 450 about Zoom classes. So all this will be useful only when the students have books. You need to have parents, you have to buy the books. లేకపోతే మా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మీకు ప్రాబ్లం అంటే ఒకసారి రండి, నాతో మాట్లాడండి, నేను సహాయం చేస్తాను, టైం ఇస్తాను. బట్ పుస్తకాలు పిల్లల లేకపోతే మేము చేసిన ప్రయత్నం అంతా వేస్ట్. ఆల్సో మీరు ఈ 4 నెలలకి కట్టుబడితే ఉపయోగం ఉండదు. వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ ఫౌండేషన్ దెబ్బతింటారు. ఓకే, నౌ లెట్ మీ టాక్ అబౌట్ దిస్ లెసన్, the poem Palanguin Bearers. చాలామంది పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు పాలంక్విన్, కొంతమంది పలాంక్విన్ అంటారు, పాలంక్విన్ బ్యారర్స్. పాలంక్విన్ అంటే పల్లకి, బ్యారర్స్. అప్పుడు మీరు చూస్తుంటారు పెళ్ళిలోని పెళ్లి కూతుర్ని విడిలింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్ళినప్పుడు, పందిరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, అలాగే అమ్మగారి ఇంటి నుండి ఈ విడిలింటి తీసుకొచ్చినప్పుడు some people use ఈ పల్లకి వాడతారు. ఈ పల్లకీలోని జనరల్గా ఈ పల్లకీని ధోబీస్ అంటే మన బట్టలు ఉతుకుతారు, ధోబీస్ వాషర్మెన్ వాళ్ళు మోస్తారు. జనరల్గా వాళ్ళు మోసినప్పుడు దే హ్యావ్ దే సింగ్ ఎ సాంగ్, ఓహో 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 ఓహో, సంథింగ్ లైక్ దట్ టు రెడ్యూస్ the burden of carrying the person. అంటే మోసినప్పుడు ఉన్నటువంటి భారాన్ని ఆ పాటల్లో పడిపోతే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారేమో, ఒక్కొక్కసారి పొలాల్లోని దమ్ములు చేసిన తర్వాత ఈ వరి నాటినప్పుడు కూడా అప్పుడు పాటలు పాడతారు. అలాగే ఒక పెద్ద దూలం ఎత్తాలనుకోండి, ఎత్తాలంటే ఒక 15 మంది 20 మంది అన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు కూడా పాట పాడతారు. అంటే గ్రూపుగా పాడిన పాట వల్ల వాళ్ళకి యొక్క శ్రమ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందువల్లంటే వాళ్ళ మైండ్ ఆ పాట మీద ఇచ్చి పడుతుంది. అందువల్ల ఈ బరువు మోస్తున్నాము లేదా ఈ కష్టమైన పని చేస్తున్నాం అనే భావం తగ్గిపోతుంది అన్నమాట. అది పాలంక్విన్ బ్యారర్స్ అంటే దాన్ని మోసిన వాళ్ళు మోసిన వాళ్ళు. సో ఇది ఎవరు రాశారు? సరోజినీ నాయుడు. షీ ఈజ్ వెరీ పాపులర్ పొలిటికల్ యాక్టివిస్ట్. షీ ఈజ్ కాల్డ్, ఆవిడ నిక్నేమ్ ఏంటి? నైటింగేల్ ఆఫ్ ఇండియా. షీ రోట్ సో మెనీ పోయిమ్ ఇన్ ది స్ట్రీట్స్ ఆఫ్ హైదరాబాద్. అదే ఎంతో మరో క్లాస్ ఉంది. అలాగే పాలంక్విన్ బ్యారర్ లైక్ దట్ దేర్ ఆర్ సెవరల్ పోయిమ్స్ షీ రోట్. అందుచేత ఆవిడ్ని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని దాని అంటారు. తర్వాత ఈవిడ పొలిటికల్గా చాలా పొజిషన్స్ తీసుకుంది. అది ఉమెన్ రైట్స్ మూమెంట్స్లో చాలా వరకు ఆవిడ పనిచేసింది. షీ ఈజ్ ఎ వెరీ పాపులర్ లేడీ. నో కాంట్రవర్సీస్. ఆవిడ గురించి చెడుగా చెప్పడానికి ఏముండదు, అంత మంచి ఆవిడ. షీ ఈజ్ వెరీ గుడ్. అండ్ భారతదేశంలో ఆవిడ పుట్టడే మనకు వరంగంగా భావిస్తాం. పొలిటికల్ ఫీల్డ్ ఏ పార్టీలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అయినా ఆవిడని చాలా వరకు గౌరవిస్తారు. ఆవిడ ఈ పద్యం రాసింది, ఈ పోయం రాసింది. దీన్ని ఏమంటారు?
పాలంక్విన్ బ్యారర్స్ అంటే అటువంటి పల్లకి మోసేవాళ్ళు అంటే వారు పాడిన పాటని ఇక్కడేమో అవి రాసిందనమాట. అది ఎలాగో వాడు పాడిన పాట కాదు, ఒక విధంగా కాదు, కానీ యాక్చువల్గా ఆ పల్లకీలో వాడు మోసినప్పుడు ఆ లోన కూర్చున్న పెళ్లి కూతురో ఎవరైతే వాళ్ళు ఒకనకప్పుడు కవులు కూడా అలసాని శ్రీనాథుడు కొన్ని పెద్ద పెద్ద కవులు వాళ్ళు కూడా అప్పుడు దూరం వెళ్ళాలంటే ఈ పల్లకీలు వాడేవారు. ఓకే, ఎనీవే ఇక్కడ పల్లకీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పల్లకి వెళ్ళినప్పుడు పల్లకి వీరు మోస్తున్నప్పుడు కొంచెం ఎత్తు పదాలు ఉంటాయి, కొంచెం ఇటు ఊగుతుంది, ఉయ్యాల ఊగినట్టు ఊగుతుంది. అవి ఎలా ఉంటుంది, ఎలా ఊగుతున్నాయి అని దాన్ని చెప్పడానికి ఒక నేచర్ని అంటే ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు తీసుకొని కంపేర్ చేసి అవి రాసింది. అది ఇలా అంతే. ఇట్స్ ఏ పోయం describing how the person sitting inside the palanquin, how she feels, how she moves from she sways and all that. Okay, మనం ఒక్కసారి చూస్తుంటారు ఇప్పుడు కూడాను సీతారామ కళ్యాణం అయినప్పుడు వాళ్ళు కూడా ఈ సీతారాముడు విగ్రహాలని తీసుకొని మరో దగ్గర తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా పలకలు వాడతారు. కొన్ని పెద్ద టెంపుల్స్ ఇప్పుడు మనం సీతారామపురం మనకి టెంపుల్ దగ్గరలో ఉంది. ఐ థింక్ ఇట్ హ్యావ్ వన్ పలాన్క్విన్ అక్కడ ఉంటుంది. సింహాచలం పెద్ద టెంపుల్స్లోని పలాన్క్విన్స్ ఉంటాయి. ఆ పలాన్క్విన్స్ ద్వారా ఈ దేవతా విగ్రహాలని ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి మోసుకొని వెళ్తారు. ఓకే, ఎనీవే హియర్ I'm going to read the lesson, go to the lesson in few minutes, and watch out my pronunciation. And every time, like I said previously, you have to read the poem at least or lesson at least 7 times. Today I may be reading this poem maybe 3 or 4 times. Anyhow, you read about another 3 or 4 times. Okay. Now, so in summary, once again I tell you in English. This poem is written by Sarojini Naidu and her nickname is Nightingale of India. She wrote so many poems mostly about nature, and all those poems are well regarded. Andaru baga santoshistar aa poems ni. She is a political activist, politics lo undavida, and she is very popular. She is a non-controversial figure. Evaru avadi gurinchi chadaga cheppadaniki ledu. She is liked by many people. I am sure she has a wonderful relation with Mahatma Gandhi also. So avida ikkada palanquin bearers ante when somebody is carrying somebody, when they use the palanquin, how the travel will be. And there are some peculiar words here. I will read the meanings first and then read the poem. Then it's not very difficult. So basically, how the bride or person sitting inside, how she sways from అవన్నీ గురించి ఆవిడేమో వర్ణించిందనమాట. So let me see. I want to read the lesson. First of all, read the difficult words and tell the meanings. Sway అంటే ఇటు ఓడడం, ఉయ్యాల అనమాట. మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. స్కిమ్, మూవ్ లైట్లీ ఓవర్ ఎ సర్ఫేస్, హార్డ్లీ టచింగ్ ఇట్. అంటే ఒక సర్ఫేస్ మీద టచ్ అవ్వకుండా మమ్మల్ని తేలుతూ వెళ్ళడం అన్నమాట. వేలాడుతూ అది తేలుతున్నాం. స్ట్రీమ్ అంటే స్మాల్ రివర్, తెలిసింది మీకు. గ్యాలీ అంటే చీర్పుల్లి. గ్యాలీ అనే పదం పోయిమ్స్లో వాడతారు, ప్రోజ్లో తక్కువ. గ్యాలీ అంటే ఏమన్నాను, చీర్పుల్లి. గ్లైడ్, మూవ్ స్మూత్లీ. పెర్ల్ అంటే మీకు తెలిసిందే, రౌండ్ క్రీమీ వైట్ జామ్. పెర్ల్ అంటే ఏమంటారు, వజ్రం కాదు. ఓకే, ఓకే, ఐ విల్ టెల్ యూ. పెర్ల్ అంటే చూడండి, నమ్ముంటు. డ్యూ, డ్రాప్స్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఎ నైట్, ఓవర్ ద నైట్. చల్లపోస్తున్నాను అవి. ఓకే, నౌ డ్యూ, డ్రాప్ ఆఫ్ మాయిశ్చర్ ఫార్మింగ్ సెల్ తీసుకో.
డ్రాప్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ night. దట్ ఫార్మ్ ఎట్ నైట్. తర్వాత బీమ్ అంటే రే ఆఫ్ లైట్, తెలిసింది నీకు. బ్రో, ఫోర్ హెడ్, ఇది అంటాను ఫ్రంట్ బ్రో అంటాం. ఇది ఐబ్రోస్ అంటాం. ఈ చెవుల మీద, కళ్ళ మీద ఉన్నటువంటి వీటిని ఐబ్రోస్ అంటాం. ద హోల్ థింగ్ ఈస్ కాల్డ్ బ్రో. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద లెసన్ 1 time, 2 times, and then tell the meanings. Okay, lightly, oh lightly we bear her along, she sways like a flower in the wind of our song, she skims like a bird on the foam of a stream, she floats like a laugh from the lips of a dream. Gaily, oh gaily we glide and we sing, we bear her along like a pearl in a string. Mucha, pearl ante mucha. Softly, oh softly we bear her along, she hangs like a star in the dew of our sun, she springs like a beam on the brow of the tide, she falls like a tear from the eyes of a bride. Lightly, oh lightly we glide and we sing, we bear her along like a bird on a string. Now you can see the palanquin and మధ్యలోని ఒక ఇల్లు బాక్స్ లాగా ఉంటుంది, దానిలోని అమ్మాయి కూర్చుంది. అండ్ నార్మల్లీ దీస్ ఆర్ ఆల్ ఇన్ ది మ్యారేజెస్ వాటిని బాగా డెకరేట్ చేస్తారు. And there will be some curtains on both sides. Normally they are very, very transparent. You can see what is inside. Okay. Now let me read this again. Second time I am reading. Lightly, oh lightly, we bear her along. She sways like a flower in the wind of our song. She skims like a bird on the foam of stream. She floats like a laugh from the lips of a dream. Gaily, oh gaily, we glide, we sing, we bear her along like a bird on a string. Softly, oh softly, we bear her along, she hangs like a star on the dew of our song, she springs like a beam on the brow of the tide, she falls like a tear from the eyes of a bride. Lightly, oh lightly, we glide and we sing, we bear her along like a pearl on a string. Okay, so I already read I think 2 or 3 times. Now let me, so basically what I told so far is I gave an introduction of Sarojini Naidu, both in English and Telugu, and also I told the poem, meaning of the poem, summary of the poem in Telugu and English. Now I read the poem, I already read the poem 2 times. So third time I am going to read it and tell you the meaning. Like I mentioned earlier, poems కొంచెం కష్టంగా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. ఎందువల్లంటే అందులో వర్డ్స్ అని కొంచెం మిక్సప్ చేస్తారు. సమ్ టైమ్స్ ఎలిట్రేషన్ కోసమని అన్ని పదాలు ఒకేలాగా ఉచ్చారణ ఉండాలని ఎలిట్రేషన్ చేస్తారు, సమ్ వర్డ్స్ అడ్జస్ట్ చేస్తారు, అందువల్ల కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు. అలాగే ఒక ఇక్కడ మొత్తం 4 + 4 8 12 ఉన్నాయి. 12 లైన్స్ ఈచ్ నుంచి లైక్ స్ట్రాంజా, ఒకటే స్ట్రాంజాలా ఉంది, 12 లైన్స్ ఉన్నాయి. అంచేత ఒక్కొక్కసారి ఒక లైన్కి కంప్లీట్గా మీనింగ్ రాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 or 3 lines to get the whole meaning. Okay, here. Lightly, oh lightly, we bear her along. Light and చాలా తేలిగ్గా we bear her along. మేము మోస్తున్నాం. She sways like a flower in the wind of our song. సాండ్లో విండ్, సాంగ్ అనే విండ్ వచ్చిందనుకోండి, విండ్ వస్తే ఏమవుతుంది, ఓ ఫ్లవర్ ఉందంటే ఫ్లవర్ ఏమో ఇటు ఊగుతుంది కదా, అలాగే అనమాట. She sways like a flower in the wind of our song. Our song అంటే ఓ పాట పాడతారు, పాట. She skims like a bird on the foam of a stream. ఒక స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు ఫోమ్ అక్కడ క్రియేట్ అవ్వదు, కానీ ఒక దాని నుండి ఆ నీరు దాని కింద పడేటప్పుడు చల్లగా చిన్న ఫోమ్లో ఫార్మ్ అవుతుంది. ఆ ఫోమ్లో స్కిమ్స్ అలా అంటున్నట్టు తేలుతుందట. She floats like a laugh from the lips of a dream. డ్రీమ్ అంటే ఒక
కళలో ఫ్రమ్ ది లాస్, ఫ్రమ్ ది లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్లో నువ్వు మాట్లాడేటప్పుడు లిప్ వస్తుంది, ఈ పెదవుల మీద అక్కడ ఫ్లోట్ అయినట్టు ఉంటుందట. గైలీ ఓ గైలీ we glide and we sing. Gaily అంటే again cheerfully కదా. గైలీ అంటే cheerfully, చాలా ఉత్సాహంతో. ఓ గైలీ we glide and we sing. Glide అంటే చచ్చి ఆంటీ అంటున్నట్టు గ్లైడ్ అయ్యి, అండ్ సింగ్, we sing the song. Okay, we bear her along like a pearl on the string. అవి ఎలా మోస్తున్నాము? we bear her along like a pearl and a string. తాడులోని ఈ ముత్యాలని గుచ్చితే ఎలా ఉంటుంది? తాడు 3 ముత్యాలు గుచ్చి పట్టుకోవాలి, ఇటు పట్టుకుంటే ఏదైనా వేస్తాయి కదా, ఇలా కదులుతుంటాయి, అలాగే అనమాట. we bear her along like a pearl on a string. softly we bear her along. మెత్తగా మృదువుగా అన్నాం. ఎక్కువ ఫలాలు వచ్చినప్పుడు జన్మను కుదిర్చడం అలా కాకుండా softly we bear her along. She hangs like a star in the dew of her sun. అంటే మార్నింగ్ టైము మంచు పడినప్పుడు కొంచెం ఆకుల మధ్యని కిందని డ్యూ ఫార్మ్ అవుతుంది, అది మంచు బిందువులు. ఆ బిందువులోని అందులో ఒక స్టార్ మెరిస్తే she hangs like a star in the dew of her sun పాటలో. she springs like a beam on the brow of the tide ఉంది. ఒక క్యారెక్టర్ వచ్చింది, క్యారెక్టర్ వచ్చి పడినప్పుడు ఏంటన్నాడు? she springs like a beam on the brow of the tide. ఆ టైడ్ యొక్క మీద పార్ట్లో మనకి ముట్టికి, మనకి ఫేస్కి హైయెస్ట్ పార్ట్ ఏంటి? ఇదంతా బ్రో. తర్వాత ఏది ఉందనుకో మోస్ట్లీ స్కిన్ పార్ట్ ఉంది అది. ఇక్కడ ఏమన్నాడు? she springs like a beam on the brow of the tide. ఆ టైడ్ మీదకి వెళ్ళి వచ్చినప్పుడు ఏమన్నాడు? స్ప్రింగ్, మళ్ళీ కింద పడిపోతాయి, మరోసారి వస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది, అలా అనమాట. స్ప్రింగ్. she falls like a tear from the eyes of a bride. మన అక్కడి నుండి నీళ్ళు పడిపోతాయి కదా, ఆ చుట్టుపక్కల పడిపోయినప్పుడు అంటున్నాను. ఏమంటున్నాడు? she falls like a tear from the eyes of a bride. బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు నుండి పడే చుక్కలు నీటిలాగా పడతాయి. లైట్లీ మెల్లగా, చాలా సున్నితంగా. we glide and we sing. గ్లైడ్ మెల్లగా స్మూత్గా వెళ్ళడం. గ్లైడ్ చెప్పాను కదా, గ్లైడ్ ఉంటుంది. కొంతమంది గ్లైడ్ ఈజ్ ఆల్సో ఏ స్పోర్ట్. పెద్ద కైట్ లాగా ఉంటుంది, దాని మీద చేతులు కట్టుకొని పెద్ద మౌంటైన్స్ నుండి గ్లైడ్ చేస్తారు. జస్ట్ లైక్ మన బర్డ్ ఎలా గ్లైడ్ చేస్తారు అలాగా. లైట్లీ we glide and we sing. we bear her along like a pearl on a string. మేము ఆవిడని ఎలా మోస్తున్నాము? లైక్ ఏ పెర్ల్ ఆన్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ఉన్నటువంటి ఒక ముత్యంలాగా మేము మోస్తున్నాం అది. సో బేసికలీ ఇట్ డిస్క్రైబ్స్ హౌ ది పీపుల్ ఆర్ క్యారింగ్ ది బేరర్స్ ఆర్ క్యారింగ్ ది palanquin. దాని మీద సున్నితంగా, ఎక్కడ వదులుట్లు లేకుండా స్మూత్గా ఆవిడ్ని ఒక దారం గుచ్చినటువంటి పెరల్స్, ఒక గార్లెండ్ ఆఫ్ పెరల్స్ అనుకో. గార్లెండ్ అంటే మనం దండ అంటాం కదా, ఆ పెరల్స్ అన్నీ ఉండే ఎదురు పక్క వీళ్ళు మోస్తున్నట్టు అంత స్మూత్గా మేము మోస్తున్నాం అని చెప్తున్నాడు. దట్స్ హౌ she has described. So here the conclusion ఏంటంటే మన సాంప్రదాయ, మనం ఒకనొకప్పుడు ఇప్పుడంటే కార్లు వస్తున్నాయి, కారులో కూర్చోబెట్టి రూల్లో పెళ్ళైనప్పుడు ఊరంతా చెప్పాలంటే అది చేశారు. మా చిన్నప్పుడు ఇన్ మై చైల్డ్హుడ్ డేస్ I know at the end of the day normally these marriages are in the month of May. Everybody will get out of the house and try to sleep outside the house. మంచాల మీద కూర్చుంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురును వీళ్ళేమో ఈ పల్లకిలో వచ్చి ఊరంతా తిరుగుతారు. అండ్ ఎవ్రీబడి విల్ గో అండ్ బ్లెస్ దెమ్. దట్ ఈస్ అవర్ మన కల్చర్, మన సాంప్రదాయం, మన కష్టం, సాంప్రదాయాలు ఉండేవి. అలాంటివి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈవిడ అబ్జర్వ్ చేసి ఈ పాలంక్విన్ బేరర్స్ ఎలాగా ఆ పల్లకిని ఏ విధంగా మోస్తున్నారు అని చెప్పండి. దట్స్ వాట్ వాస్ టోల్డ్, వాట్ వాజ్ రిటన్ బై సరోజిని నాయుడు. సో కంక్లూడింగ్లీ దిస్ రిమైండ్స్ us about our కల్చర్, మన సాంప్రదాయాలు వాటిలో ఏమైనా చేస్తున్నారని. ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరులో చేస్తారు, పల్లెటూరులో కూడా ఇప్పుడు కూడా పల్లకి వాడతారు.
and they sing a song, very good, మంచి రసమిగా ఉంటుంది. And also Palanguin, depending on the status of the family, Palanguin కూడా బాగా డెకరేట్ చేస్తారు, చాలా బాగా డెకరేట్ చేస్తారు. సమ్టైమ్స్ మా పెళ్ళికి ముందైతే ఓన్లీ బ్రైడే ఉంటుంది, బ్రైడ్ గ్రూమ్ని తీస్తారు సాధారణంగా, ఓన్లీ బ్రైడ్. అండ్ దెన్ పెళ్ళి అయిపోయింది ఇద్దరు ఉంటారు, ఇద్దరు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. I hope they are not heavy. If they are heavy, these bearers will have a tough time. Okay? Let me read for the last time. Lightly, oh lightly, we bear her along. She sways like a flower in the wind of our song. She skims like a bird on the foam of a stream. She floats like a laugh from the lips of a dream. How she sways, how she swims, how she floats. అవన్నీ చెప్తున్నాడు. Gaily, oh gaily, we glide and we sing. We bear her along like a bell on a string. Softly, oh softly, we bear her along. She hangs like a star in the dew of our song. She springs like a beam on the brow of the tide. She falls like a tear from the eyes of a bride, very gently anamata. Lightly, oh lightly, we glide and we sing. We bear her around like a bell on a string. ఎలా చూసి ఎలా పోస్తున్నామని, ఒక దండలో స్ట్రింగ్, ఆ దారంలోని గుచ్చిపెట్టినటువంటి బెల్లు ముత్యాలు ఎలా ఉంటాయో వాటిని మోసినట్టు జాగ్రత్తగా సాఫ్ట్గా ఎక్కడ గ్లైడ్ అవుతూ వాటిని ఎక్కువ దిగువలో బాధ పెట్టకుండా చాలా స్మూత్గా మేము మోస్తున్నాం అన్నది. దట్స్ వాట్ హౌ షీ డిస్క్రైబ్డ్. ఓకే, సో దిస్ కంప్లీట్స్ దిస్ పోయం. And with this poem, though we are in the academic year only for 2 months or so, we have finished 60%. So 60% of the syllabus here, English syllabus. So we are talking about there are 18. I think out of 18 we already covered. With this lesson, it becomes 12. 12 are complete. That means 2/3, 67% completed. Okay, thank you, and I am very happy that I could teach this, and I learned more about Sarojini Naidu and how she described. And had this not been there, నాకు ఈ అనుభవం రాకపోయింది. దీనివల్ల నాకు ఈ అనుభవం వచ్చింది చాలా. దానికి మీ అందరికీ కృతజ్ఞుడను. ఓకే, థ్యాంక్ యూ. Buy the books and enjoy the poems. Okay, thank you. If you like it, you recommend it to your friend. If there is any question, just give us a call. Thank you.